ఈరోజు ఫాదర్స్ డే. మా నాన్నకు పొద్దున్నే చెప్పాలనుకున్నాను. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. అసలు చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని చాలా ప్రేమించాడు, మా అక్కని నన్ను. మా నాన్న ఒక్కడే కష్టపడేది మా ఇంట్లో, ఏ లోటు లేకుండా మా అక్కని నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అసలు మా అక్క పెళ్ళి జరిగే స్తోమత లేదని మమ్మల్ని అందరూ నిందించినా కానీ మా నాన్న ఒక్కడ కష్టార్జితం మీద మా అక్క పెళ్ళి చాలా ఘనంగా జరిగించాడు. అసలు మా నాన్న మా జీవితంలో అసలు మేము ఇక్కడ ఉన్నామంటే కేవలం దేవుడు కృప. మా నాన్న కోసం ఎనదైన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మాకెవ్వరు లేరన్న స్థితిలో కూడా దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, అసలు పాస్టర్ గారి కోసం అయితే నేను చాలా చెప్పాలి. నా చదువు విషయంలో నేను చాలా బాధపడ్డాను. అసలు నేను ఇంకా ఆగిపోవాలి, నా లైఫ్ అయిపోయింది, నేను చనిపోయేవాలన్న నిర్ణయం కూడా నేను తీసుకున్నాను. ఒకరోజు దైవజనులను కూర్చోబెట్టి నాతో మాట్లాడారు. అనేక మంది దైవజనుల కోసం నాకు చెప్పి నా చదువుని కంటిన్యూ చేసేలాగా చేశారు. దైవజనులకి నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నువ్వు ప్రతి విషయంలో కూడా నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి పాస్టర్ గారు కూడా చెప్పేవారు. నా మనసులో నేను ఏదనుకుంటే దానికోసం ప్రార్థన చేసేవారు. పాస్టర్ గారికి హ్యాపీ ఫాదర్స్ డే. అలాగే మా నాన్న కోసం కూడా మీ ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.